నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజైతే మన దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ మిర్చి ధరలు అనేవి కాస్తో కూస్తో కదలికలు అయితే వచ్చాయన్నమాట. ఈ కదలికలు ఎందువల్ల వచ్చాయి ముఖ్యంగా చూసుకుందాం. అలాగే ఈ కర్ణాటకను, అలాగే తెలంగాణ, అలాగే గుంటూరు, అంటే ఈ ఏరియాలలో ఎక్కువగా మిర్చి అనేది స్టాకులు అనేవి ఉండిపోయినాయి అనమాట. ఇవి స్టాకులు ఎంత మట్టుకున్నాయి అనేది ఒక వివరణ అయితే చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్టాకులు ఎక్కువగా ఉన్నాయి, డైలీ ఎంత సేల్ అవుతుంది, ఇలా కాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరోజు తిండి ఉంటే మరొక రోజు తిండికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఎందుకంటే రైతన్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పంట పండితేగిన మళ్ళీ సంవత్సరం పంట లేకున్నా తినే పరిస్థితి అయితే లేదనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలాగున్నాయన్నమాట. పంట పండించినా గిట్టుబాటు ధర అయితే లేదనమాట. ఇప్పుడు చాలామంది చిల్లి సాగు చేశారు. ఇట్లానే ఇది ఇంత డబ్బి అనుకోండి, ఇది మా చిన్నదే పొలం. ఇక చూసుకున్నట్లయితే ఈ మిర్చి అనేది ఈ చాలా సంవత్సరాల నుంచి సాగులో ఉంది. ఇది వాణిజ్య పంటగా ఉంది. అయిన తర్వాత ఇప్పుడు పంట పండించిన తర్వాత అమ్ముకోక ఇప్పుడు ఏసీలలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏసీలలో పెట్టుకొని ఇప్పుడు స్టాకులు ఎంత పోయినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ముందుగా అమ్ముకున్న రైతులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అనేది ఒక వివరణ అయితే ఇస్తాను అనమాట. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మనకు కర్ణాటక ముందుగా చూసుకుందాం, నా ఏరియా. ఎందుకంటే నేను బళ్ళారుకి ఒక 30-40 కిలోమీటర్ల పరిధిలోనే దగ్గరలోనే ఉంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్యాడీ మార్కెట్ కానీ హుబ్లీ మార్కెట్ కానీ దగ్గర అవుతుందన్నమాట. చాలామంది లాంగ్ నుంచి చూసే రైతులకైతే అర్థమవుతుంది అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ మా ఏరియా వాళ్ళందరికీ దగ్గరనే. ఇక ఇక్కడికి వచ్చేపాటికి ఒక్క బళ్ళారులోనే మనకు ఇప్పుడు 20 లక్షల పైచీలకైతే ఉందన్నమాట. చాలామంది రైతులు పాత సరుకులు అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన డైలీ మనం బ్యాడీ మార్కెట్ చూసుకున్నట్లయితే డైలీ ఒక 2 రోజులకి 3 రోజులకి మనం టాల్కేషన్ లెక్కేస్తే కిన ఒక 30 నుంచి 40 వేల బస్తాలు అయితే అమ్ముతున్నారు. అయిన తర్వాత అంటే సోమవారం నుంచి బుధవారం లోపటనైతే ఈ మార్కెట్ ఇట్లా. మళ్ళీ మనకి గురువారం శుక్రవారం వచ్చేసి 30,000 బస్తాలే. అంటే వారానికి వచ్చేసి మనకి 60,000 బస్తాలు అయితే అమ్మకాలు అవుతున్నాయి వారానికి. గత 3 వారాల నుంచి అంటే మనకు ఒక 2 లక్షల సరుకులు అయితే అమ్ముడుపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. అలాగే గుంటూరు మార్కెట్ చూసుకున్నట్లయితే డైలీ మనకు 70 నుంచి 80,000 బస్తాలు అమ్ముతున్నారు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అమ్ముకోకున్న రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు తేజాకి పెరిగింది రేటు, తేజాకి అలాగే డబుల్ 531కి మనం చూసుకున్నట్లయితే గుంటూరు ఏరియాలో ఇప్పుడు మార్కెట్లో 15,000 వరకు నడుస్తుంది. ఏదైనా తీసుకోండి. ఇప్పుడు సీడ్ సెగ్మెంట్లోన మనకి చూసుకున్నట్లయితే తేజాలు కానీ గుంటూరు కానీ అలాగే 5531, 341లు, 355 కానీ తక్కువ ఉన్న రైతులు అంటే తక్కువ క్వాలిటీ ఉన్న రైతులు కూడా అమ్ముకునే అవకాశం చేసుకున్నారు. ఎందుకంటే కొత్త వాటికన్నా వస్తుంది అని చాలామంది ఇట్లా మనకు డైలీ మార్కెట్కి వేసుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ స్టాక్ చూసుకున్నట్లయితే గత మనకు వారం కింద రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక 30 లక్షల పైచిలుకు అయితే ఇక్కడ స్టాక్లు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎంత ఉందనేది క్లారిఫికేషన్ అయితే లేదు. ఎందుకంటే డైలీ మార్కెట్కి ఇంత వస్తుంది, ఇంత అమ్ముకున్నారు. చాలామంది అమ్ముకోకుండా కూడా మార్కెట్లో రేట్ల గురించి అయితే వివరణిస్తున్నాను అనమాట. ఇక్కడ మన ఏరియాకి వచ్చి అట్లా ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ డైలీ టెండర్ ప్రక్రియ ఉంటుంది. టెండర్ ద్వారా ఎంత సరుకు అమ్మింది, ఎంత పోయింది అనేది డైలీ అప్డేట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి మధ్యాహ్నం 2 గంటలకు అనేది తెలిసిపోతుంది ఎంత మార్కెట్ అయింది, ఎంత వచ్చేది అనేది. అక్కడ వచ్చేప్పటికి జెండా పాటు ధరలు అనమాట. ఇక వరంగల్, ఖమ్మం వచ్చేసి డైలీ మనకు 10,000 నుంచి 20,000 బస్తాలే అమ్మకాలు అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జెండా పాట, అందులో ఇక్కడ ఆంధ్రాలో ఉన్న రైతులు అక్కడికి తీసుకెళ్ళలేరు. తెలంగాణ సంబంధించిన రైతులు ఒక్కటే అక్కడికి ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే అక్కడ వచ్చేసి వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఒక అంగడికి వచ్చిన తర్వాత ఒక లాట్కి వేసేసి ఇంక వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ జెండా పాట అయిపోయిన తర్వాత మిగతా వాటికి చేయి వ్యాపారాల కిందే వాళ్ళు అడిగిన ధరకే ఇచ్చే పరిస్థితి ఏర్పడింది అనమాట. మన ఆంధ్ర రైతులకి వెళ్తే గిన కర్ణాటక రైతులు తీసుకెళ్ళినా కూడా అక్కడికి సేల్ అయ్యే వచ్చేసి టమాటా మిర్చి కానీ
అధిక ధరలకు చెప్పి మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత తక్కువ రేట్లు ఏస్తున్నారని అక్కడికైతే పోవటం లేదు. ఎందుకంటే ఈ వరంగల్, ఖమ్మం ఎలా ఉంటదంటే సాయంత్రం పూటే వ్యాపారాలయితున్నాయి. ఈ గుంటూరు గాని అంతే సాయంత్రం పూటే పొద్దునకే అయిపోతుందనమాట. అలా ఏమైతుందంటే రైతన్నకి సాయంత్రం ఎంతమందొచ్చినారు, ఎంతమంది కొనుగోలు చేసినారనేది కూడా తెలియటం లేదనమాట. అందుకే మన సరుకు ఎంత రేటు పడతదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడికొచ్చేపాటికి ఇప్పుడు మంచి రేట్స్ ఉన్నప్పుడైతే వ్యాపారస్తులు వస్తున్నారు, కొంటున్నారు. రేట్లు తక్కువ ఉన్నప్పుడైతే కొనటం లేదనమాట ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లోన. ఇక చూసుకున్నట్లయితే మనకు కర్ణాటక ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లోన బ్యాడీ మార్కెట్‌లో ఒక 30-35 లక్షల బస్తాలుండే ఇంతకుముందు. ఇప్పుడొచ్చేపాటికి కాస్త సరుకు తగ్గింది. 25 లక్షల బస్తాలైతే ఇప్పుడున్నాయి ప్రెజెంట్ ఉన్న ఏరియా గ్రాఫ్ చూసుకున్నట్లయితే 25 లక్షల బస్తాలు. బళ్ళారి వచ్చేసి ఒక 10 లక్షల బస్తాలుంటాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 40-45 లక్షల బస్తాలైతే ఇంచుమించుగా ఉన్నాయి. మనం బీఎఫ్‌లు అనుకోండి, సీఎఫ్‌లు అనుకోండి 2 కంబైన్డే ఉన్నాయి. ఎందుకంటే 2023 నుంచి కూడా అమ్ముకోకున్న రైతులు కూడా ఇప్పుడు 2025 వరకు కూడా అట్లే పెట్టుకున్నారనమాట. ఎందుకంటే కాస్త రేటు పెరిగితేనే అమ్ముకోకుండా చేసుకున్న రైతులున్నారనమాట. ఎందుకంటే ఇంగా మనకు ఈ పంటవి ఆ పంటవి కలిపి అమ్ముదాం. ఇట్లా చాలామంది ఇట్లా ఆలోచన చేస్తున్నారనమాట. అది ఏమవుతుందంటే లాస్ట్‌కి విషమయ్యి చాలామంది అంటే ఒక 2, 3 ఏళ్ళు సరుకు అమ్ముకోకుంటే గిన బ్లాక్ అయిపోతున్నాయి డబ్బులు. అప్పుడు రైతన్నకి చాలా ఇబ్బంది అయిపోతుందనమాట. ప్రతి ఒక్క రైతన్న దెబ్బతింటుంది అందుకే అనమాట. ఇప్పుడు ప్రతి ఏడాది చూసుకోండి జనవరి నుంచి ఫిబ్రవరిలో అమ్ముకున్న రైతులు ఎవరైనా కానీ మిర్చిలో పెద్దగా నష్టపోయిన రైతులు ఉండరు. ఎప్పుడైతే మనం మార్చి, ఏప్రిల్‌లలో సరుకొచ్చి అట్లే ఏసీలో పెట్టుకొని మనం అమ్ముకోకుంటున్నామో ఆ రైతన్న ఖచ్చితంగా దెబ్బతినే ఉంటాడు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లోన మనకు ఎప్పుడెప్పుడు సరుకు అమ్ముకున్నోళ్ళు బాగుపడినారు. ఒక్క 2022 సంవత్సరానికి, 2023 సంవత్సరానికి సంబంధించిన ఇయరే మధ్యలో పెరిగిందనమాట. అది వచ్చేసి ఆ ఏడు నల్లికి మందు పని చేయక మళ్ళీ జనవరి నుంచి నల్లిపోయి అప్పుడు పంట పండించుకొని అప్పుడు పంట తీసుకున్న రైతులు ఒకటే అనమాట. అప్పుడు మందులు కూడా దొరకలేవు. ఎందుకంటే బ్రోలోఫిల్ టెక్నికల్, గ్రాసియా అంటే మనకు ఫ్లుక్సామెటామే టెక్నికల్ ఈ 2 టెక్నికల్లు మంచిగా పనిచేసినాయి. అయిన తర్వాత మామూలుగా మందులు అనేటివి తయారైనాయి. నల్లి ఏం చావలేదు. మళ్ళీ కొట్టుకుంటున్నారు, మళ్ళీ పంట తీస్తున్నారు. దిగుబడులు అనేటివి గణనీయంగా వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక తేజ చూసుకోండి ఇప్పుడు 20 క్వింటాలు, 15 క్వింటాలు వస్తాయి. 5531 తీసుకోండి 20 క్వింటాలు అట్లా వస్తాయి. 2043 తీసుకోండి 15-20 క్వింటాలు తీసుకున్న రైతులు ఉన్నారు. 10 క్వింటాలు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. అంటే నష్టపోయే రైతు నష్టపోతున్నాడు, బాగుపడే రైతు బాగుపడుతున్నాడు. బాగుపడిన రైతు ఏం చేస్తున్నాడు, అమ్ముకోకుంటున్నాడు. నష్టపోయిన రైతు అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే అప్పటికప్పుడు టాలికేషన్ చేస్తున్నారు. ఇద్దరు లెవెల్ అయిపోతున్నారు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల. ఇప్పుడు స్టాకులు ఏ విధంగా ఉన్నాయంటే ఇట్లలే రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక రైతు అమ్మాడు అనుకోండి, మళ్ళీ ఒక రైతు అమ్మడు. ఎందుకంటే మంచి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలా. గిట్టుబాటు ధర లేకున్నప్పుడు అమ్ముకోలేకపోతే అప్పుడు రేట్స్ ఉండవు. రేట్స్ ఉన్నప్పుడు పోయి ఏసీలో పెడతాడు. అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనకు ఆల్ ఇండియా మనకు కొన్ని వేల మెట్రిక్ టన్నులు అయితే మనము ఎగుమతి చేస్తుంటిమి. ఇప్పుడు చైనాతో సత్సంబాలు అయితే తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మొన్న జిన్పింగ్తో ఏదో సత్సంబంధాలు మాట్లాడారు. మన తేజ వెళ్తుంది అంటున్నారు అనమాట. ఒక్క రకానికే మనకు పోతేగిన అందరూ ఒకటే రకం పండిలేరు కదా మిర్చి. ఎందుకంటే ఇప్పుడు తేజానే పండియాలంటే తేజానే పండించే అవకాశం ఎక్కడుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన? ఎక్కడా లేదు. మనం చూసుకున్నట్లయితే గ్రాఫ్ ఎంత ఉందంటే ఇక మిర్చి పైన ఇప్పుడు రేట్లు పెరిగితే అట్లే తీసుకుపోయి వేయడం అనమాట. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు అన్న, వద్దులేనా ఒక 5-6 ఎకరాలు సాగు చేస్తారు, దాంట్లో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం వేసుకోండి అంటే ఇప్పుడు మళ్ళీ కానీ చిల్లి ప్లాంటేషన్ చేసుకునే అవకాశం చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా టైం ఉంది. టైం ఉండే కొద్దీ పెంచుకుంటారు కానీ తగ్గించుకోరు అనమాట. ఎందుకంటే ఉన్న పంటను తీసేసి వేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. అట్లా చేయొద్దండి ఎప్పుడైనా కానీ. మనకు ఒకటి అంటే 10 ఎకరాల్లో పండించే పంట ఒక 3 ఎకరాల్లో పంట పండించచ్చు. మీరు దానికే సరైన పెట్టుబడి పెట్టుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే మంచి ధరలు వస్తాయి, మంచి దిగుబడులు వస్తాయి. ఎందుకంటే నీతో పాటు పక్కన రైతన్న బాగున్నాడంటే నువ్వు బాగుపడగలవు. ఇప్పుడు ఏమైందంటే ఒకరిని చూసి ఒకరిని ఓర్పు లేదనమాట. ఎందుకంటే నీ డబ్బులు నువ్వే పెట్టుకుంటావు, పక్కన రైతన్నకేం ఇవ్వలేవు కదా. అది ఆలోచన చేసుకోండి. మనం బాగుంటే కాదు, పక్కనైనా బాగుంటే మనము బాగుంటాము, మనం బాగుంటే ఆయన బాగుంటాడు అనమాట. అదే ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఊర్లో ఎవరన్నా పంట సాగు చేసేగిన మనం కల్నేర చేసేది అదే పంటనే ఎండుకున్నట్లయితే దానికి గిట్టుబాటు ధర ఉండదు, దీనికి గిట్టుబాటు ధర ఉండదు అనమాట. అది చాలామంది రైతన్నలు తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు చాలామంది అప్పులు అయ్యి భూములు అమ్మే పరిస్థితికి వచ్చేసినారు. ఎందుకంటే ఇట్లనే ఒకరిని బాగు కోరకుండా
ఒకరిని మనం కింద పడేద్దామన్న ఆలోచన ఎంత మటుకు సమంజసం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు స్టాకులన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ ఏరియాలో ఎంత నడుస్తుంది. మనం వచ్చేసి 1000 టన్నుల మెట్రిక్ టన్నులు అయితే గిన మనం పక్క దేశాలకైతే ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు యూఏఈ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక్కడ వచ్చేసి అమెరికాలో మన సరుకును అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎం ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఏ విధమైన మందులు సూచించారో ఆ మందులు కొడితే కింద 35,000కి అయితే తీసుకుంటామని వాళ్ళు చెప్పడం వాస్తవం. ఎందుకంటే తక్కువ మందులు కొడితే కింద ఫుడ్ పాయిజన్ కాదనమాట. ఇప్పుడు ఎక్కువ మందులు తీసుకొని వచ్చి 2 రోజులకి 3 రోజులకి కొట్టేసి ఆ ఫుడ్ అంతా తీసుకెళ్ళి మనం ఆల్ ఓవర్ ఇండియాకి, అంటే హోటళ్ళకు ఇప్పుడు చాలామంది ఇంట్లో తినే వాళ్ళు ఎవరు ఉన్నారండి, బయట హోటల్లోనే ఎక్కువ తింటున్నారు ఫుడ్. ఏందన్నా చూసుకోండి, మనం వాళ్ళ ఏరియాలో సర్కిల్ ఎక్కువ, అంటే మండలాలు కానిలే, జిల్లాలు కానిలే, తాలూకాలు కానిలే అక్కడికి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ కొట్టులు ఎక్కువగా ఉంటాయి, జనం కలుస్తుంటారు. సాయంత్రం పొద్దున ఎక్కడైనా కానీ మనం హోటల్స్లోనే తిండి తింటుంటాం. అదంతా ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? మనం పండిస్తేనే అక్కడికి వెళ్తుంది. ఒక రైతన్న పండిస్తేనే. ఇప్పుడు రైతన్న పండించే పంట కూడా కలుషితం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలైజర్ కానిలే, కొట్టే మందులు కానీ అన్నీ కలుషితమే. ఎందుకంటే మనకు రసాయనిక ఎరువులు వాడడం మానేసి మనం ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఉంటుంది. ప్రతి ఒక్కటి చేస్తుంది అనమాట. మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఏడాది వారం నుంచి 10 రోజులు కొడుతుంటాం. ఇంతకుముందు మందులు 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుంటారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆ మందు పని చేసిందంటే ఈ మందు తీసుకురావడం, ఈ మందు కొట్టేయడం, ఇదే పని అనమాట. ఇదే తంతగా చాలామంది ఇదే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎట్లుందంటే ఒక 2-3 రోజులకి మందు కొట్టుకోకుంటే ఆయనకి నిద్ర రాదు. చాలామంది 60-70 ఎకరాలు సాగు చేసింటారు అనుకోండి. వాళ్ళను పోలి వీళ్ళు మళ్ళీ ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు, అంటే ఈయన శక్తి ఉండదు, అయినా అప్పు కోసి కానీ చేస్తాడు. అప్పు కోసి వ్యవసాయం చేయొద్దండి. ఇప్పుడు రైతన్నులు ఇప్పటికే నష్టపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మనం చేసే డైలీ ఒక 200 లేని ఖర్చు లేని బతకడం లేదనమాట. ప్రతి ఒక్క రైతన్న కానీ, ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడు 200 లేనిది అసలుకి ఇంట్లో కాయగూరలకు కానీ ప్రతి ఒక్కటి కానీ అదే ఆలోచన చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనము పోయేదే కాదు, వచ్చేదాన్ని కూడా ఆలోచన చేయాలన్నమాట. మనం డబ్బులు పెడుతున్నాము, దాంట్లో ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక రైతుకి 10 లక్షలు పంట పండితే అయిపోతుందా? ఆ 10 లక్షలకి ఎంత పెట్టుబడి పెట్టింటాడు ఆయన? 15 లక్షలు కూడా పెట్టింటాడు. ఆ రోజు వచ్చిన 10 లక్షల గురించి ఆలోచన చేస్తాం, ఆయన పెట్టిన 15 లక్షల గురించి కూడా ఆలోచన చేయము. ఇప్పుడు ఎకరాకి అది 15 లక్షలు అంటే ఇప్పుడు లక్షలు అంటే మనకు కోట్లు కూడా పనికిరాదేమో. ఎందుకంటే ఇంతకుముందు రూపాయికి ఉన్న విలువ ఇప్పుడు 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా లేదు. ఎక్కడ చూసినా దాన్ని విలువ అనేది తగ్గించుకుంటూ వచ్చేసినాం అనమాట. ఎందుకంటే డబ్బులు అంటే మనకు లెక్క లేకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు మిర్చికి కానీ అంతే, లేకుంటే పత్తికి కానీ అంతే. ఏది బాగా పనిచేస్తుందంటే అది 2-3 రోజులకే స్ప్రేయింగ్ చేస్తున్నారు. దాని రిజల్ట్ కూడా చూడటం లేదు. ఫస్ట్ రిజల్ట్ చూడండి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, మనం చేసే పనుల్లో కూడా ఉన్నాయి. మనం ముందునే పేడ ఎరువు కానీ లేకుంటే ఇవి తోలుకోవాలా. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుందంటే ఇదే పరిస్థితికి ఏర్పడుతుంది. ఇంతకుముందు మన పెద్దలు ఏం చేశారో అదే పరిస్థితికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎద్దులు లేవు, ఏమి లేవు, అన్నీ ట్రాక్టర్లు, అంతా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ పోయేసి ఇప్పుడంతా యంత్రాల మీద ఆధారపడి చేసుకుంటాం. ఎందుకంటే ఉన్న 2 ఎకరాలు కూడా సేద్యం చేసుకొని కలుపు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది అనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోన ఇది బాగా అవగాహన చేసుకోండి. ఇప్పుడున్న స్టాకులు అయితే అమ్ముకునే అవకాశం చేసుకోండి. అమ్ముకునే అవకాశం చేసుకున్నట్లయితే మీరు ఎకరా వేయనులే, 2 ఎకరాలు వేయనులే, ఇప్పుడు మీరు ఎంత అమ్ముకున్నారో అంత దానికి డబల్ అమ్ముకునే అవకాశం చేసుకోవాలా. లేదంటే కినా ఇప్పుడు మిర్చీలు ఎకరాలు పెట్టుకొని చాలా నష్టపోయే పరిస్థితి చేసుకోవద్దండి. ఏ యూట్యూబ్ ఛానళ్ళలో లేకుంటే ఎవరు వాళ్ళు చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నారో అనేది కాదు, మీరు చేసేది న్యాయంగా చేసుకోండి. ఎందుకంటే అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక పంట పెట్టేటప్పుడు 10 రకాలుగా ఆలోచన చేసి పెట్టండి. ఊరికే ఈరోజు చూసి పొయ్యి నారలు తెచ్చుకొని నాటుకొని ఇబ్బంది పడద్దండి. ఎంత పెట్టుకోవాలో అంత క్వాంటిటీలో పెట్టుకోండి. అంతేగాని ఎంత మందు కొట్టాలా, ఎంత మోతాదులో కొట్టాలా అనేది కూడా అర్థం చేసుకొని కొట్టుకోండి. ఇక ఇదండి, నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, లేదు నచ్చుకుంటే కింద చూసి స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది నాకు తెలిసిన మేర మన ఏరియా వైజు, మన ఇండియా వైజ్ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఎంత కొనుగోలు అవుతుంది ఇంతకుముందే వీడియో చేశాను. ఆ వీడియో చూడుకున్న వాళ్ళు మన ఛానల్ లిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా ఉంటాను మరి, సబ్స్క్రైబ్.